మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధ భక్తి ఛానల్. ఈ యొక్క 2024 జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో చిన్నగా తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, గ్రహచారం వేరు, గోచారం వేరు. ఇవాళ రేపు అంతా కూడా వ్యవహారిక నామం వేరే ఉంటుంది, జన్మనామము వేరే ఉంటుంది. వెనుకటి కాలంలో ఖచ్చితంగా కూడా జననామం ఏదైతే వచ్చిందో అదే అక్షరాల మీద పేరు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కాలంలో ఎలాంటి వ్యవహారిక నామమైనా కూడా పెట్టడం జరుగుతుంది. కనుక ఇది వ్యవహారిక నామము, ఉదాహరణకు రాజశేఖర్ అయినప్పటికీ, లేదా ఇక్కడ మనకు ఒకవేళ వ్యవహారిక మన జన్మనామములో సా లెటర్ వచ్చింది అనుకుందాం, లేదా జా లెటరు, లేదా ఛత్రపతి ఇట్లా వచ్చినట్టయితే వీరి నక్షత్రం వేరే ఉంటుంది, వీరి యొక్క రాశి వేరే ఉంటుంది. అలాంటప్పుడు మరి ఏ విధంగా మనం ప్రిడిక్షన్ చేసుకోవాలి? గోచారంలో ఆ యొక్క గ్రహాలు చేంజ్ అయ్యేటువంటి సందర్భాలలో కాస్త ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం ఏ యొక్క రాశిని ఫాలో కావాలి అనేటువంటి విషయం కావచ్చును, లేదా ఒకవేళ మనకు జననామం ఒకటే, వ్యవహారిక నామం ఒకటే అయితే మరి అప్పుడు ఏ విధంగా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయము. ఎందుకంటే గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతాయి. చంద్రుడు కానీ, అదేవిధంగా సూర్యుడు కానీ, అదేవిధంగా శని గ్రహము, గురు గ్రహము. మనకు మెయిన్ ఏమిటంటే శని గురువులు మేజర్ గ్రహాలు. విన్నారా? 2.5 సంవత్సరాలకు శని గ్రహము, అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి గురు గ్రహం మారుతూ ఉంటుంది. కనుక మరి ఇవి మారేటువంటి సందర్భాలలో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ప్లస్లు, ఎలాంటి మైనస్లు ఉంటాయి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా కూడా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మరి రెండవదైనటువంటి వృషభ రాశి గురించి చూసుకుందామండి. వృషభ రాశి వారికి మరి మీకు లగ్నంలోకి ఒక గురువు మేలో రావడం జరిగింది. మరి యొక్క లగ్నంలోకి గురువు రావడం చేత ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉండబోతున్నాయి, లేదా భార్యాభర్తలలో ఎలాంటి అన్యోన్యతమైనటువంటి వాతావరణం లోపించేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయం కావచ్చును, లేదా తీర్థయాత్రల ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలలో మరి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం కానీ, సూర్యగ్రహము మీకు 12వ స్థానానికి, అదేవిధంగా మీ లగ్నంలోకి వచ్చేటువంటి సందర్భాలలో మరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఈ యొక్క మే నెలలో కుజుడు కూడా మీకు 12వ స్థానానికి రావడం జరుగుతున్నది. కనుక ఓవరాల్గా మరి ఈ యొక్క మే నెలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారికి శని యొక్క వల్ల మంచి ఆరోగ్యము, అదేవిధంగా చక్కటి సమర్థతతో గుర్తింపు రావడము, అదేవిధంగా శని అంటేనే ఇక్కడ ఉద్యోగము, శని అంటేనే వృత్తి కారకుడు. కనుక మీరెంత కష్టపడి పని చేస్తారో, మీరెంత చెమటను తీసి పని చేస్తారో అంతకు రెట్టింపు ఫలితాన్ని, రెట్టింపు ఆనందాన్ని యొక్క శనిగ్రహం మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే మీ కృషి ఏదైతే ఉందో అది నిదానంగా ఫలించే అటువంటి పరిస్థితి. విద్య యందు చక్కటి లాభాలు వృషభ రాశి వారికి, ఉద్యోగంలో కూడా అద్భుతమైనటువంటి లాభాలు. ఇంకా చూసుకున్నట్టయితే కొత్త పనులకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి. కొత్త పనులు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కగా కూడా శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే ఆత్మీయులతో, 4 వ్యక్తులతో పరిచయమై చక్కగా కూడా మాట్లాడడం వల్ల కాస్త ఉపశమనము అనేటువంటిది లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఇంకా గురువు వల్ల మరి ఇక్కడ కోపము అధికంగా ఉండేటువంటి పరిస్థితి, ఒక ఈగో ఫీలింగ్ ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే లగ్నాత గురువు ఉండడం చేత కొంచెము అధికమైనటువంటి కోపము, ఇప్పుడున్నటువంటి శరీరం కంటే కాస్త లావు అయ్యేటువంటి పరిస్థితి, ఎక్కువ కూడా ఆకలి అవ్వడము, ఇలాంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి. అనవసరమైనటువంటి పనులు చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మేషరాశి మన వృషభ రాశి వారు గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్త. కొన్ని పనులందు ఆటంకాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. అవి ఎలాంటి పనులు ఏమిటి అనేది మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని ఒకసారి చూసుకుంటే మీకు అందులో దశ అంతర్దశలు ఏముంది అనేటువంటి విషయాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. తొందరపాటు వల్ల కొన్ని నష్టాలు తప్పవు అని అయితే కనబడుతూ ఉంది. విలాసాలకు అధిక మొత్తంలో కూడా ఈ యొక్క మాసము డబ్బు ఎక్కువగా కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఇంకా
కొంచెము కొత్త పరిచయాలు ఎవరైతే ఉన్నారో లేదా పరిచయస్తులు కొత్తగా పరిచయం అయ్యారో వారితోటి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా కొత్త పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో వారు దూరం అవ్వడం కావచ్చును. అదే విధంగా నిత్యము కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన, ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితి. కనుక చూడండి, ఈ యొక్క వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు గురువు పట్ల గాని, గురువులను నిందించకుండా గాని, గురువులను చక్కగా కూడా ప్రేమతో, అభిమానంగా, పూజ్యులను గౌరవిస్తూ ఉన్నట్టయితే మంచి ఫలితం అయితే ఉంది. మరి ఇక్కడ సూర్య భగవానుడు మీకు 11వ స్థానము, అదేవిధంగా 12వ స్థానము లగ్నంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి వ్యాపార వృద్ధి, సుఖ సంతోషాలు కావచ్చును, శుభకార్య నిర్వహణ, స్థిరాస్తులలో లాభము, ధనాదాయము, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ప్రాణాపాయ సూచనలు, అదేవిధంగా సమీపంలో ఉండేటువంటి బంధువుల వలన బంధు నష్టము జరిగేటువంటి పరిస్థితి, ఉదర సంబంధిత వ్యాధులు, ధన నాశనము కనబడుతూ ఉన్నదండి. కొంచెము అప్రమత్తంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారు. మరి యొక్క కుజుని మూలకంగా కూడా స్థాన చలనాలు, శరీరక శ్రమ, అవమానాలు, అధిక వ్యయము, నేత్ర సంబంధ రోగాలు, అకారణ కలహములు కనబడుతూ ఉన్నవి. కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళండి వృషభ రాశి వారు. ఈ యొక్క నెలలో కొన్ని అవరోధాలు అయితే ఉన్నవి. శని మీకు చాలా బాగుంది. శని గ్రహం వలన మంచి ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. కానీ ఇక్కడ మీకు గురుగ్రహము, అదేవిధంగా కుజుడు ఏమిటి అంటే ఒక కోపానికి కారకుడు, ఒక ఈగో ఫీలింగ్ ఎక్కువగా కూడా తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కుజుడు. కనుక మీరు సూర్యునికి తప్పకుండా కూడా అర్ఘ్యం విడిచిపెట్టండి వృషభ రాశి వారు. సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ ప్రతిరోజు 9 సార్లు, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భుజంగ స్తోత్రాన్ని చదువుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.